హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఉల్లిగడ్డల కర్రీ చేస్తున్నాం. చూడండి, గోంగూర కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోండి 2 అవర్స్. వాటర్ మొత్తం కారిపోయిందనక ఆ తర్వాతకి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాతకి కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఈటెక్కిందని ఉంచుకోండి. తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి, కొంచెం పసుపు వేయండి, కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం రెడ్గా అయినాక మిలిగిపోయిన ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకోండి. దాంట్లో వేసేసి కలిపేసుకోండి మంచిగా. మూత పెట్టేయండి, మగ్గిద్ది. కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఆ తర్వాతకి గోంగూర తీసుకొని మగ్గిపోయినవి చూడండి ఆనియన్స్. తర్వాతకి గోంగూర తీసుకొని గోంగూర వేసుకోండి. మొత్తం గోంగూర మొత్తం వేసుకొని కట్ చేసుకొని వేసుకోండి, పొడుగు పొడుగు లేకుండా. మంచిగా గోంగూర వేసుకొని కలిపి పెట్టుకోండి. ఆ తర్వాతకి కొంచెం ఎల్లిపాయ కారం నూరి పెట్టుకోండి. ఎల్లిపాయ కారం అయితేనే బాగుంటుంది గోంగూర కర్రీలోకి, ఎండి కారం వేయొద్దు. ఎల్లిపాయ కారం నూరి పెట్టుకొని ఎల్లిపాయ కారం వేసుకోండి సరిపోయినంత. కొంచెం ఎల్లిపాయ కారం వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదు చూసుకొని ఆ తర్వాతకి సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదు చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి, కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టి వదిలేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ వేయండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసి సిమ్లో పెట్టేయండి ఒక 2 మినిట్. తర్వాతకి చిన్న మూత పెట్టేయండి, మంచిగా మగ్గిపోయిద్ది. ఆ తర్వాతకి గోంగూర ఉల్లిగడ్డల కర్రీ రెడీ అయింది. చూడండి, రైస్లోకి బాగుంటుంది.